చెప్పు, ఏం రాసిండ్రు అందులో? అమ్మా అది అది గట్ల నీడు నవ్వులుడేంది? చెప్పండి. అది కాదమ్మా. ఉన్నది చదివి చెప్పనీకే అంత పరిశాన్ దేనికి? పర్లేదు, గదేవైనా సరే చెప్పండి. అమ్మా, ఈ మధ్య మసుకొచ్చి కళ్ళు కనిపించట్లేదు, అందుకే చదవలేకపోతున్నాను. అక్షరాలు చిన్నగా ఉన్నాయి, కనిపించట్లేదమ్మా. మరి గంతసేపు చదివినావు? చదువుడు కాదమ్మా, చదవడానికి ప్రయత్నించినా గానీ నా వల్ల కావటం లేదమ్మా. గట్లయితే నువ్వు పో. సీనయ్య, నీ పెండ్ల బొమ్మ గందులోకి ఎట్లెక్కినది? గా విషయం నీకెరకేనా? పద్మావతి నీతో ఏమైనా చెప్పినదా? లేదమ్మా. చెప్పు, గంతేనంటవా? నేను నిజమే చెప్తున్నానమ్మా. నీకేం తెలియదు అంటావు? గిదేందమ్మా ఇన్నిసార్లు అడుగుతున్నావు? ఊరకనే, నీ పెండ్లా గురించి నీకేం తెలుసునో ఏం తెలియదో గా వివరాల గురించి తెలుసుకోనికి అడిగినా. గిది మరీ విచిత్రంగా ఉన్నదత్తమ్మా. పద్మావతి సీనయ్యకేం చెప్పకుండా ఉంటదా? చెప్పే ఉంటది. అంతేకాదు, ఈ పేపర్లో ఏముందో సీనయ్యకి తెలిసే ఉంటది. సీనయ్య, మళ్ళా మళ్ళా అడుగుతా ఉండాను, నీకు తెలిసిందేమైనా ఉంటే చెప్పు. అమ్మా, మీరు ఇట్లా అడుగుతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అయినా ఇందులో ఏముంటుందమ్మా? పద్మావతి పుట్లు అల్లెక్కులు నేర్చుకునేకపోతుందని విన్నాను, దాని గురించి అయి ఉంటుంది. గంతేనంటవా? అంతకు మించి ఇంకేముంటుందమ్మా?